వెనకటి రోజులే మంచిగుండేనే, గమ్మతుండేనే అమ్మతోడన్న. ఆదివారం వస్తే చాలే మంచిగా చిన్నప్పుడు గోటిలు ఆడేటోళ్ళం, చిర్రగొన ఆడేటోళ్ళం, దొంగ పోలీసు ఆడేటోళ్ళం, డ్రెస్ ఆడేటోళ్ళం, డక్కీలు, పత్తాలు, కోతికొమ్మ, దెబ్బలసింది, లిక్కోసు ఇట్లా మస్తు ఆటలు ఉండే అన్న. ఇలా ఆడుకుంటా అన్నాన్ని మర్చిపోయి ఆకలిని మర్చిపోయి ఇక రోజులు గమ్మతుండేనే. ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళ డబ్బలు వచ్చినాయి మళ్ళా. కానీ అప్పుడు ఒకప్పుడు మనం ఏం చేద్దాం, నల్లల దగ్గర, బోరింగ్ల దగ్గర, బావిల దగ్గర మన రెండు అరిచేతులతో దోశలు పట్టి నీళ్లు తాగేటోళ్ళం. అప్పుడు ఎంత మంచిగా ఉండేనే. ఇంకప్పుడు వెనకట ఉన్నప్పుడు వందల గానం టీవీ ఛానల్ ఎక్కడుండని, మనకొకటే ఎరుకున్న ఛానల్ దూరదర్శన్. మళ్ళా అందులో ఏమొస్తుండేనే, ఒకటే చిత్రలహరి వస్తుండే. అప్పుడు ఆ చిత్రలహరిలో ఆ పాటలు వింటే మస్తు అనిపించు. కానీ ఇప్పుడు అడ్డగోలు ఛానల్ అయినా ఏ ఛానల్ పెట్టుకోవాలో తలకే పని చేయకుండా అయిపోయింది. మళ్ళీ ఎండాకాలం బడి సెలవులు వస్తే అమ్మమ్మోళ్ళ ఇంటికో నానమ్మోళ్ళ ఇంటికో పోయి నెల రోజులు ఉండేటోళ్ళం ఆడ. అక్కడికి వచ్చిన మన చుట్టాలతోని మంచిగా పొలం కాడికి, దేవుళ్ళ కాడికి పోయేటోళ్ళం. అప్పుడు మస్తుండే అప్పుడు. కానీ మళ్ళా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏసీ కార్లు. అప్పుడు వెనకట మనకు ఇవన్నీ ఎక్కడయ్యా అన్న, మనకి ఎరుకున్నది ఒక్కటే ఎర్ర బస్సు గవర్నమెంట్ది. అమ్మతుండే డగడగడగడగ సప్రస్తుండే అది. బస్సులో కూర్చొని ఎటైనా పోయేటప్పుడు కిటిక్కడ కూర్చోవాలంటే పానం. ఇక కిటిక్కడ కూర్చొని ప్రకృతి అందాలను చూసి ఆస్వాదించి ఇక సంబరపడేటోళ్ళం. అప్పుడు సెల్ ఫోన్ లేకుండే, మొబైల్ డాటా లేకుండే. అప్పుడు మనం అసలు ఈ మొబైల్ డాటా గురించి విచారం చేయకపోదు. మన పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది, మన పుట్టినరోజు తారీఖు ఎప్పుడు, ఏ నెల వస్తుందని ఆలోచించేటోళ్ళం. ఇక అట్లా వస్తే బడిపోయి బల్లె మనతో చదువుకునేటోళ్ళు అందరికీ చాక్లెట్లు వంచి మస్తు సంతోషపడేటోళ్ళం. మళ్ళీ అప్పటికి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీలు ఎక్కడున్నాయి. నాకు ఎరుకున్నది ఒక్కటే మామిడికాయ తొక్కు, చింతకాయ తొక్కు, నిమ్మకాయ తొక్కు, పప్పుచారుతో కడుపు నిండా తినేటోళ్ళం. ఆ రోజులు మంచిగా ఉండే. ఇప్పుడు పర్సులలో ఏటీఎం కార్డులు ఉన్నాయి, జేబు నిండా వందల రూపాయలు ఉన్నాయి అని. కానీ అప్పుడు మన ఇంట్లో మనోళ్ళు గీసామని చెప్పో గాసామని చెప్పో అని మనకు పైసలు ఇచ్చి దుకాణానికి పంపితే అబ్బు తెమ్మన్నా, షాపత్త తెమ్మన్నా, చక్కెర తెమ్మన్నా దుకాణంలో కురికేటోళ్ళం. ఇక అలా పైసలు వేయంగా చిల్లర పైసలు మిగులుతాయి. ఆటను రూపాయి, 2 రూపాయలు ఎంతో చిల్లర పైసలు మిగులుతే అవి కీసలో దాచుకున్నాం. అప్పుడు ఆ ఖుషి వేరుండే అన్న. ఇప్పుడు జేబులో వందలకు ఉన్న ఆ ఖుషి లేదు. మళ్ళా ఇప్పుడు ఐస్ క్రీములు కూడానే ఒక్కొక్కటి 300, 200 రూపాయలు పెట్టి పెద్ద పెద్ద ఐస్ క్రీమ్లు వచ్చినాయి. బటర్ స్కాచ్ అట, ఈ స్కాచ్ అట, ఆ స్కాచ్ అట. కానీ మనకు అప్పుడు ఎరుకున్న ఐస్ క్రీమ్ ఏంటిది, మన నానమ్మ బోట్ల సంచిలోకి వెళ్ళి మనకు ఆటని ఇస్తే ఉరికిపోయి గీత ఐస్ క్రీమ్, ఎర్ర ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్న రోజులు సూపర్ ఉండే. ఇప్పుడు నువ్వు 300 పెట్టి కొనుక్కున్నా కానీ నీకు ఆ సంతోషం దొరికింది. మళ్ళీ అప్పుడు దొంగల భయం ఎక్కడ ఉండే, ఇప్పుడు మొత్తం దొంగలే, ఏడజూడు దొంగలే. ఎండాకాలం వస్తే అప్పుడు చక్కగా కరెంట్ ఉండకపోయాను కదా. ఏం చేసేటోళ్ళం మనం, మన ఇంటి ముంగట ఆకిట్లను, అరుగు మీదను, గచ్చి మీదను, గద్దె మీదను మంచిగా ఆకిట్ల మధ్య వేసుకొని ఆకాశంలో చందమామను చుక్కలను చూస్తూ కథలు చెప్పుకుంటా, సంబరపడుకుంటా మంచిగా అట్లా వండుకునేటోళ్ళం. అప్పుడు మస్తుండే. కానీ ఇప్పుడు ఎక్కడ దొంగల భయం, ఇంట్లో అన్నా కానీ ధైర్యం లేకుండా అయిపోయింది. నిజమన్నా అప్పుడే మస్తుండేనే. ఎందుకంటే అవి మళ్ళీ రమ్మన్నా రావే రోజులు. అవి ఒక్కపారి యాద్ చేసుకుంటే సంతోషంగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి బాధగా అనిపిస్తుంది. నిజంగా ఆ రోజులు మళ్ళీ రావు. ఒకసారి యాద్ చేసుకుంటే మనసు నిమ్మలమైతుందన్న.